హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 19వ భాగాన్ని వినేద్దాం. అతను మాత్రం వాసంతి చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. వాసంతి ముఖంలో కోపం ఎవరికీ కనపడదు. చూసే వాళ్ళకి ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకున్నట్టే కనిపిస్తుంది. పని వాళ్ళు కూడా చిరాగ్గా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సింహాచలం కావాలని వాసంతితో ఫ్రెండ్ మాట్లాడినప్పుడల్లా అనుమానం వచ్చే విధంగా చేస్తున్నాడు. ఝాన్సీ కూడా 2-3 సార్లు అలాగే కనపడుతుంది. కోడల మీద కోపంతో దగ్గరకొచ్చి, ఏంటి అతనితో మాట్లాడుతున్నావు, కట్టుబాట్లు మర్చిపోయావా అంటారు. అత్తయ్య అలా అంటారేంటి, అతన్ని నేను పని చేస్తున్నప్పుడు వచ్చి కావాలనే మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడితే నువ్వు మాట్లాడతావా, ఇంకా ఒకసారి అతనితో మాట్లాడినట్టు కనపడితే బాగోదు అంటుంది. వాసంతికి బాధగా అనిపించి తన గదిలోకి వెళ్తుంది. దూరం నుంచి సింహాచలం వాళ్ళ అత్త వాసంతిని కోప్పడ్డం చూసి నవ్వుతూ, ఇది జరగాలనే కదా ఎన్ని రోజులు అనుకుంది అని గదిలోకి వెళ్తాడు. మీనాక్షిని పిలిచి, మీ నాన్న చాలా సంవత్సరాల క్రితం పెట్టుబడి పెట్టాడు, ఇప్పుడు అది కొన్ని కోట్లలో వస్తుంది, అది ఎవరికిస్తాడో ఏం చేస్తాడో చూడు, ఎలాగైనా మనకే కావాలి. ఎందుకండి, మా నాన్న ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, అదంతా అన్నయ్యకి మాత్రమే, ఆడపిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చేశాడు, మీకెందుకు ఇంత ఆశతో ఉన్నారు. కోపంగా చూస్తూ, నేనడిగింది చేయమన్నాను అంతే అంటాడు. నేను మాత్రం మా నాన్నను అడగను, తను ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేకుంటే లేదు, అయినా మనం ఇంట్లో ఎన్ని రోజులని ఉంటాం, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అంటుంది. నువ్వు కడుపుతో ఉన్నావు గుర్తుంది కదా, నువ్వు డెలివరీ అయ్యాక ఎటు వెళ్ళాలో చెప్తాను, అయినా నీ పుట్టిల్లే కదా కూతుర్ని తీసుకునొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, తన కళ్ళ ముందు ఉండాలని, బయటికెళ్ళి ఏం చేస్తాం, ఇక్కడే అన్నీ చూసుకుందాం అన్నాడు. కామాక్షి ఇంకేమీ అనలేక తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచిస్తుంది. రోజు రోజుకి తన ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. మా నాన్నను మోసపోయాడని బాధపడుతుంది. సింహాచలం ఎదురు చూస్తున్నట్టుగానే ఆ రోజు వచ్చేసింది. ప్రతాప్ వర్మకు చిన్నగా కొన్న ఆస్తి ఇప్పుడు అది కొన్ని కోట్ల రూపంలో వస్తుంది. కోట్లలో వచ్చి ఆ విలువైన భూమి, ఆ పత్రాలన్నీ జాగ్రత్తగా ఒక గదిలో పెడతాడు. వాళ్ళ మామయ్య ఏమీ మాట్లాడకపోయేసరికి తనే వెళ్ళి, మామయ్య మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. ఏంటలుడు, ఏమైనా పని ఉందా నాతో? మావయ్య, మీకు చాలా ప్రాపర్టీస్ వచ్చాయి, వాటిలో మాకు కొంచెం ఇవ్వండి, నేను సిటీలో బిజినెస్ చేయాలనుకుంటున్నాను. చూడు సింహాచలం, ఆస్తులన్నీ వంశపారంపర్యంగా వస్తున్నాయి, అవి నా కొడుక్కి మాత్రమే చెందుతాయి, నా కొడుకు నుంచి నా మనవడికి చెందుతాయి, అవి నేను ఎవరికి ఇవ్వను, మీకు ఇచ్చేదంతా ఇచ్చేశాను, ఇదంతా ద్రోణాకి మాత్రమే. సింహాచలం ఏం మాట్లాడకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రతాప్ వర్మలో భయం పుడుతుంది. తను అనుకున్నదే జరుగుతుంది. సింహాచలం ఎలాంటి వాడు తెలిసిపోయింది, ఏదైనా చేస్తాడని. ఆ పత్రాలన్నీ పైన ఒక గదిలో, ఆ గదిలోని ఇంకో గది ఉంటుంది, అది ఎవరికి గది ఉన్నట్టుగా అనిపించదు. తాళం తీసి పత్రాలని భద్రంగా దాస్తాడు. అందులో గదికి తాళం వేసి బయటకు వచ్చేస్తాడు. అదే ద్రోణ గది. అసలు అక్కడ ఒక గది ఉంది, దానికో తాళం వేయాల్సి వస్తుందని ఎవరికీ తెలియదు, శుక్లాకు కూడా తెలియదు. ప్రతాప్ వర్మ ఏ విషయంలో ఎవరిని నమ్మడు. ప్రతాప్ వర్మ ఎవరు లేనప్పుడు కోడల్ని తన గదిలోకి పిలుస్తాడు. మావయ్య పిలిచేసరికి వెళ్ళి, ఏంటి మావయ్య, ఏదైనా కావాలా? ఏం లేదమ్మా అని వాసంతి దగ్గరికి వచ్చి తన చేతిలో ఒక కీ పెడతాడు. దాన్ని చూసి, ఇదేంటి మావయ్య, ఈ కీ నాకెందుకు? ఈ ఇంటి కోడలుగా నీ దగ్గరే ఉండాలి, ఇది చాలా భద్రంగా దాయ్, శుక్లా కూడా ఈ విషయం తెలీదు, నీ మీద పెద్ద బరువు ఉంది, బాధ్యతగా స్వీకరించు. వాసంతి సరే అని ఆ కీ తీసుకుని తన గదిలో భద్రంగా దాస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. మధ్యాహ్నం వాసంతికి టైట్గా అనిపించి గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. సడన్గా తన నడుము మీద చేయి పడుతుంది. తన బలంగా తన వైపుకు తిప్పుకునేసరికి నిద్ర నుంచి ఉలిక్కిపడి చేస్తుంది. వాసంతి ఎదురుగా అతన్ని చూసి ఛీ అని చెప్పి అతన్ని నెట్టేస్తుంది. ఎంత నెట్టేసినా వాసంతిని తన మీదకు లాక్కొని బెడ్ మీద పడేసి తన మీద పడతాడు. గట్టిగా అరుస్తుంది. ఎవరూ రారు. తన చీర లాగేస్తాడు. వాసంతి ఒక్కసారిగా అతన్ని తన్నేసి బయటికి పరుగు పెడుతుంది. ఎదురుగా ఝాన్సీ ఉంటుంది. అత్తయ్యని చూసేసరికి అత్తయ్య అంటూ ఝాన్సీ దగ్గరికి రాబోతుంటే అక్కడే ఆగు అంటుంది. వాసంతి షాక్ అయి నిలబడిపోతుంది. వాళ్ళ అత్తయ్య అలా అనేసరికి గదిలో నుంచి అతను రావడం చూసి ఝాన్సీ కోపంగా, ఏం చేస్తున్నావే, వాడు నీ గదిలో నుంచే ఎలా వస్తున్నాడు, ఈ అవతారం ఏంటి? అత్తయ్య, నేను పడుకున్నాను, సడన్గా వచ్చి నన్ను అని ఏడుస్తుంది. నువ్వు అంత చనువు ఇచ్చావు, వాడు గది వరకు వచ్చాడు, నా కొడుక్కి తెలిస్తే వాడు బ్రతకడు, ఛీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాసంతికి ఏం అర్థం కాదు. తన అత్తయ్య ఎందుకు తనని తప్పుగా అర్థం చేసుకుంటుందో. అతని దగ్గరికి వచ్చి, చూసావు కదా నేను ఎలా మాయ చేస్తాను, నువ్వు నేను చెప్పినట్టు నాకు లొంగిపో, ఎవరికీ తెలియదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చావమన్నారు చేస్తాను, నీకు మాత్రం లొంగను. లొంగకుంటే నీ పరిస్థితి ఏంటో ఈ ఇంట్లో ఆలోచించుకో. అందరూ వచ్చి అంటారు, ఆఖరికి నీ భర్త కూడా, నీ కన్న కొడుకు కూడా నిన్ను చూడడు, అలా చేస్తాను నేను, నువ్వే తేల్చుకో అంటాడు. ఛీ అని తన గదిలోకి పరిగెడుతుంది. వెళ్ళి స్నానం చేస్తూ
వాడు చెయ్యేసిన దగ్గర రుద్దుకుంటుంది. తన శరీరం మీద తనకే కంపరంగా ఉంది. తన భర్తకి చెప్పుకోలేను, ఎవరికి చెప్పుకోవాలా అని ఏడుస్తూ కూర్చుంటుంది బాత్రూంలోని. శుక్ల అప్పుడే వచ్చి గదిలో చూస్తే వాసంతి ఉండదు. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు. వాసంతి వెళ్ళి చాలాసేపు అయింది, బయటికి రా అంటాడు. వాసంతిలో భయం పుడుతుంది. తన భర్త ఇలా అర్థం చేసుకుంటాడు అని తను అక్కడే చీర కట్టుకుని బయటకు వస్తుంది. ఏంటి వాసంతి, ఈ టైంలో తలస్నానం చేస్తావు? ఇలా అయితే జ్వరం వస్తుంది కదా, ఇంటి పని నువ్వే చేస్తావు. అలా ఏం లేదండి, కొంచెం నీరసంగా ఉండి లేటుగా స్నానం చేస్తాను. మీకేమైనా తీసుకురమ్మంటారా? నాకు కొంచెం కాఫీ తీసుకునిరా, చాలా హెడ్ఏక్గా ఉంది. ఎందుకో 2 రోజుల నుంచి ఏదో గుబులు గుబులుగా భయంగా అనిపిస్తుంది వాసంతి. వాసంతిలో కూడా అలాగే అనిపిస్తుంది. ఏం జరుగుతుందో అని గబగబా కిచెన్లోకి వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ పెడుతుంది. వెనక నుంచి ఝాన్సీ వచ్చి తలకు పోసుకున్నావేంటే వేలగాని వేలలో అంటుంది. చాలా చీదరగా ఉంది అత్తయ్య, వాడలా గదిలోకి వచ్చినందుకు, అందుకే తలస్నానం చేశాను. ఈ విషయం శుక్లాకి తెలిస్తే వాడు మాత్రం బ్రతకడు. నువ్వేం చేయాలనుకుంటున్నావు వాసంతి? అత్తయ్య, అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేనేదో ఇష్టంగా చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. వాడు మన ఇంట్లో ఉండవలసిన అవసరం ఏముంది? మీ అల్లుడు గారితో చెప్తే వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయండి. ఏమీ తెలియని నాకు నా మీద బురద జల్లుతున్నారు. అన్నీ చూస్తున్నాను వాసంతి, ముందు కాఫీ చల్లారిపోతుంది, వెళ్ళి వాడికి ఇవ్వు. వాసంతి గబగబా గదిలోకి వెళ్తుంది. శుక్లా పడుకొని ఉంటాడు. మెల్లగా లేపి కాఫీ ఇస్తుంది. శుక్లా కాఫీ తాగి, ఎందుకు వాసంతి చాలా డల్లుగా కనిపిస్తున్నావు? నీకేదైనా బాధగా ఉందా? అబ్బే ఏం లేదండి, మామూలుగానే ఉన్నాను. నీకేదైనా బాధగా ఉంటే చెప్పు వాసంతి, నాకేదో జరుగుతుందనిపిస్తుంది. నీ మనసులో ఏదైనా ఇబ్బందిగా ఉందా? భర్తకి ఏమీ చెప్పలేక శుక్లా మీద పడి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో భయపడి తనని మరింత దగ్గరికి తీసుకుని కళ్ళు తుడుస్తూ, నీ మనసులో బాధ ఉందా? అమ్మ ఏమైనా అందా? అబ్బే అత్తయ్య నన్ను ఏమంటారండి. మరెందుకు ఎన్నడూ లేనిది ఇంత దగ్గరగా వచ్చి ఏడుస్తున్నావు? ఎప్పుడూ చూడలేదే నువ్వు ఇంతగా ఏడవడం. ఏమండి, మీరు బాబుని జాగ్రత్తగా చూసుకుంటారా? ద్రోణాకి చాలా ప్రేమనివ్వాలండి మీరు. పిచ్చిగా ఉందా? ఎందుకలా చెప్తున్నావు? మనిద్దరి ప్రేమ ద్రోణ కదా. అప్పుడే సింహాచలం బావగారు అని బయట నుంచి పిలుస్తాడు. శుక్ల బయటకొచ్చి, ఏంటి బావా, ఏమైనా పనుందా? నాతో పాటు బయటకొస్తావా? కొంచెం పనుంది. ఏం పని? ఈ టైంలో ఏదైనా ఉంటే రేపు చూసుకుందాం బావా. లేదు బావా, కొంచెం అర్జెంట్, నాకు డబ్బులు వచ్చేటివి ఉన్నాయి. మళ్ళీ అవి రేపంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. సరే అని శుక్ల అక్కడి నుంచి వాళ్ళ బావతో బయటికి వెళ్ళిపోతాడు. వాసంతి తన భర్త ఇంకా రాలేదని బయటకొచ్చి చూస్తుంది. ఎక్కడా కనిపించడం లేదని ద్రోణ రూమ్కి వెళ్తుంది. ద్రోణ పడుకుని ఉంటాడు. తన దగ్గరకు తీసుకుని పడుకుంటుంది. తర్వాత ఎందుకో మెలకు వస్తుంది. చూసేసరికి తన పక్కన ఒకరు నిలబడి ఉంటారు. అతన్ని చూసి భయపడి, నువ్వేంటి ఈ గదిలోకి వచ్చావు? రాకుంటే నువ్వెక్కడుంటే అక్కడుంటాను. అయినా మీ ఆయన ఇప్పట్లో రాడు, నా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. ఒప్పుకుంటావా లేదా? చావనైనా చస్తాను గాని నీతో మాత్రం రాను, ఒప్పుకోను. అవునా అని వాసంతి నోరు మూసేసి ఎత్తుకుని వేరే గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళి తనను బెడ్ మీద విసిరేసి తను పడుకుంటాడు. ఎంత ప్రయత్నించినా వాసంతికి అతనికి దక్కదు. అతనితో పోరాడుతూనే ఉంటుంది. అక్కడికి ఒకరు వస్తారు. వాళ్ళని చూసి ఇద్దరూ భయపడతారు. వాసంతి వెంటనే అతన్ని నెట్టేసి గబగబా వచ్చి, మావయ్య నన్ను కాపాడండి అని కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. ప్రతాప్ వర్మ కోపంతో పిడికిలి బిగించి చేతికున్న కర్రతో అతని ముందు నిలబడతాడు. అతను మాత్రం భయపడకుండా కాళ్ళతో తంతాడు. పక్కకెళ్ళి పడతాడు. వాసంతి భయంగా చూస్తూ, దుర్మార్గుడా, మావయ్యని కాలుతో తంతావా? నా భర్తకి తెలిసేది ఉంటే ఇక్కడే చంపేస్తాడురా నిన్ను. అతను వికృతంగా నవ్వుతూ, నీ మొగుడికి తెలిస్తే వాడు ప్రాణాలతో ఉండడు. ఈ ముసలుడు ఏం చేస్తాడు అని వాసంతి దగ్గరికి వస్తాడు. ప్రతాప్ వర్మ లేచి కూర్చొని తన కర్రల నుంచి షార్పుగా ఉండే కత్తిని తీస్తాడు. అది కర్రంత పొడుగ్గా ఉంటుంది. అతని మీదకి గురి పెడతాడు. అతడు అలాగే నిలబడతాడు. వాసంతి బిగుసుకుపోతుంది. ప్రతాప్ వర్మ అతని కడుపు కత్తి పెట్టి, ఇంటికి స్నేహితుడిగా ఇంటికొచ్చి ఆ ఇంటి కోడల మీదనే కన్నేశావు. ఎలా జన్మనెత్తావరా? నీకు ఒక కుటుంబం ఉంది, ఇంకొక ఇల్లాల మీద చెయ్యేస్తావా? నా ఇంట్లో నీకు అంత లోకుగా కనిపించిందా? నా ఇంట్లోకి రావాలంటేనే భయపడతారు. అలాంటిది అల్లుడు తీసుకొచ్చి పెట్టాడు. వాడి మీద నీ నమ్మకం లేదు. నిన్ను నేను నమ్ముతాననుకున్నావా? నీ వేషాలన్నీ చూస్తున్నాను. అతని మెడను కట్ చేయాలని చూస్తాడు. కానీ వెంటనే అతను పక్కకి తిరిగేసరికి సింహాచలం అని పిలుస్తాడు. ప్రతాప్ వర్మ వెంటనే అటు చూస్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. అతని చేతుల నుంచి లాక్కోవాలని చూస్తాడు. ప్రతాప్ వర్మ కత్తిని దూరంగా విసిరేస్తాడు. అతడు ప్రతాప్ వర్మ మీద పడి కొడుతుంటే వాసంతి ఆగలేక కోపంతో అదే కత్తిని తీసుకుని అతని వెనక నుంచి పొడి చేస్తుంది. గట్టిగా అరుస్తాడు. అతని కడుపులో నుంచి వచ్చిన రక్తం మొత్తం వాసంతి ముఖం మీద చిమ్ముతుంది. అప్పుడు ఒక్కసారిగా కాళీమాతలాగా కనపడుతుంది అతడికి. నన్ను చంపొద్దు వాసంతి, ప్లీజ్ నన్ను వదిలే అని చేతులెత్తి దండం పెడుతున్నా కానీ అదే కత్తితో 4-5 సార్లు పొడి చేస్తుంది. ప్రాణాలతో కొట్టుకుని ప్రాణాలు వదిలేస్తాడు. వాసంతి ముఖం నిండా రక్తం చేతులకు కూడా అంటుకుంటుంది. ప్రతాప్ వర్మ తన కోడల్ని అలాగే చూస్తూ ఉంటాడు.
ఆ అరుపులకి ఝాన్సీ పరిగెత్తుకుని గదిలోకి వస్తుంది. తన కోడలి ఒంటి నిండా చేతులకి రక్తం చూసి భయపడి పక్కనే ఉన్న భర్తని చూసి, ఏం జరిగిందండి? ప్రతాప్ వర్మకి నోట మాట రావట్లేదు. పక్కకి తిరిగి చూస్తాడు. ఝాన్సీ పక్కకు చూస్తోంది. రక్తపు మడుగులో పడి ఉంటాడు. అతన్ని చూడగానే భయమేసి, వాసంతి, చంపేశావా? వాసంతిలో ఉలుకు పలుకు లేదు. అలాగే నిలబడి కసితీరా చంపినందుకు తన కళ్ళల్లో ఆనందం కనిపించింది. మెల్లగా వచ్చి వాసంతిని కదిలిస్తుంది ఝాన్సీ. వాసంతి ఎదురుగా ఉన్న వాళ్ళ అత్తయ్యని చూసి అప్పుడు తను ఏం చేసిందో గుర్తుకొచ్చి ఒక్కసారిగా భయంతో అత్తయ్య కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. అత్తయ్య, నేను తప్పు చేయలేదు, మీరు అర్థం చేసుకోవట్లేదు నన్ను. ఝాన్సీకి అప్పుడు అర్థమవుతుంది తన తప్పు లేదని. ప్రతాప్ వర్మ వాసంతిని చూసి, బాధపడకు, ఇలాంటి దుర్మార్గుడు భూమి మీద బ్రతకడానికి వీలేదు. నీకేం కాదమ్మా, అన్నీ నేను చూసుకుంటాను. అప్పటికప్పుడే మనుషుల్ని రమ్మని చెప్పి శవాన్ని కూడా ఎవరికి దొరకకుండా చేయాలని చెప్తారు. 4 మనుషులు వచ్చి ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్తారు. అక్కడ ఏమీ జరగనట్టు మొత్తం క్లీన్ చేస్తారు. ఝాన్సీ మాత్రం వాసంతిని బాత్రూంలోకి తీసుకెళ్లి స్నానం చేయమ్మా, ఆ బట్టలన్నీ ఇప్పేసని అని చెప్తుంది. వాసంతి మాత్రం చాలా తృప్తిగా హాయిగా తలంటు పోసుకుంటుంది. ప్రతాప్ వర్మ ఝాన్సీ హాల్లోకి వెళ్ళి కూర్చుంటారు. వాసంతి స్నానం చేసి వచ్చి అలా బెడ్ మీద కూర్చుని ఒరుగుతుంది. ఉదయానికి శుక్లా వస్తాడు. రాగానే వాసంతిని చూసి, ఏంటి వాసంతి, పడుకోకుంటే ఇలాగే ఉన్నావు? భర్తని చూసి దగ్గరగా హక్ చేసుకుని ఏడుస్తూ, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అంటుంది. శుక్లాకేం అర్థం కాదు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? సడన్గా ఏ నిర్ణయం ఏంటి? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? లేదు, మీరు నాకు భర్తగా దొరకడం నేను చేసుకున్న పుణ్యం. తను దాచిన ఒక చిన్న బాక్స్లోని చేతిలో పట్టుకుని కొడుకు పడుకున్న గదిలోకి వెళ్ళి కొడుకుని తనిమితిరా చూసుకుని దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టి ద్రోణాన్ని తన భర్తకిచ్చి, మన కొడుకు జాగ్రత్త, వాడి మీద ఎలాంటి నిందా పడకూడదు, చాలా మంచిగా పెంచండి అని హాల్లోకి వస్తుంది. శుక్లాకేం అర్థం కాదు. ద్రోణాన్ని రూమ్లో పడుకోబెట్టి వాసంతి వాసంతి అనుకుంటూ వాసంతి వెనుక పరిగెడుతూ ఉంటాడు. వాసంతి ఆగి, ఎవరూ నా కోసం వెతకద్దు, ఎదురు చూడొద్దు. నేను చనిపోయాననుకోండి, నా కొడుకు కూడా చనిపోయాడని చెప్పండి. ప్రతాప్ వర్మ అడ్డొచ్చి, వాసంతి, నువ్వు ఇంటి కోడలివి, నువ్వు ఎంత మంచి పని చేసావో తెలుసా? ఒక్క రాక్షసుడు అంతమైంది, అంతే, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీల్లేదు. మావయ్య, నన్ను క్షమించండి, నేను మీ ఇంటికి మచ్చ తెచ్చాను, మీ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేయండి, నా కొడుకు మాత్రం జాగ్రత్త అని బాక్స్ వాళ్ళ మావయ్య చేతిలో పెట్టి వాళ్ళ అత్తయ్య మావయ్యకి కాళ్ళకి దండం పెడుతుంది. అప్పుడే నరసింహ వస్తాడు. ఏంటి ఇక్కడ తమాషా జరుగుతుంది? ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావా? మా ఫ్రెండ్ ఎక్కడా కనపడట్లేదు, వాణ్ణి ముందే పంపించేశావా? తర్వాత నువ్వు వెళ్తున్నావా? గట్టిగా అరుస్తాడు ప్రతాప్ వర్మ. అవును మావయ్య, మీకు మీ కోడల సంగతి తెలీదు. నా ఫ్రెండ్ అని తీసుకొచ్చాను. బిజినెస్ గురించి ఇక్కడే పనుండే వాడితో రోజూ మాట్లాడడం, ఇకలు పక్కపక్కలు అన్నీ చూశాను. కావాలంటే పని వాళ్ళందరినీ అడగండి. శుక్లా లేని టైంలో వాళ్ళిద్దరూ కలుసుకునేవాళ్ళు. వాడు రాత్రి నుంచి కనిపించడం లేదు. ఎక్కడ వెతికి వస్తున్నాను. ఏదో సినిమా క్రియేట్ చేస్తుంది, వాడి దగ్గరికి వెళ్తున్నట్టుంది. ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. వాడు ఫ్రెండ్గా వచ్చి నన్నే మోసం చేశాడు. శుక్లాకి ఏమర్థం కాదు. మైండ్ అంతా మొద్దుబారిపోతుంది. వాసంతి ఎందుకు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. వాసంతి కళ్ళ నీళ్లతో అలాగే నిలబడి చూస్తుంది, చల్లం లేనట్టుగా. ప్రతాప్ వర్మ బాధగా గుండెల్లో బాధనంతా భరించి, చలం, నా ఇంట్లో నుంచి బయటికెళ్ళు, నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు అంటాడు. అప్పుడే మీనాక్షి వచ్చి నిలబడుతుంది. ఝాన్సీ కూతుర్ని చూసి ఏమీ అనలేక, ఏమండి, ఇప్పుడేం మాట్లాడకండి, కొంచెం ఓపిక పడదాం అంటుంది. మావయ్య, చెప్తున్నాను, నీ కోడలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా ఫ్రెండ్ తోటి అన్నీ మాట్లాడేసుకుంది. వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడన్నాడో దొరకట్లేదు. వాడి దగ్గరే నా డబ్బుంది. ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు. ముందు వాడిపోయాడు, ఇప్పుడు ఈవిడ వెళ్తుంది. పక్కా ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు. వాసంతి విరక్తిగా నవ్వుతూ అందరూ చూస్తుండగాని ఆ ఇంట్లో నుంచి అడుగు బయట పెడుతుంది. మీనాక్షి గబగబా వెళ్ళి వాసంతి చేయి పట్టుకుంటుంది. వదినా, ఈ ఇంట్లోకి వెళ్ళకు. ఎవరు నిన్ను అన్నా నువ్వు ఎంత పవిత్రమైన దానివో మాకు తెలుసు. మాటలు పట్టించుకోకు. అన్నయ్యని ద్రోణాలని దూరం చేసుకోకు. వాసంతి విరక్తిగా నవ్వుతూ మీనాక్షి చేయి వదిలించుకుని, జాగ్రత్త మీనాక్షి, కడుపుతో ఉన్నావు, ఏమీ ఆలోచించకుండా ఉండు. నేనొక్కదాన్ని వెళితే ఇంట్లో సమస్య పరిష్కారం అవుతుంది. నేను వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే రేపొద్దున ప్రతి ఒక్కరికి నన్ను ఒక తప్పు చేసిందనే చూస్తారు. అది నేను భరించలేను. మీనాక్షి, నా కొడుకు జాగ్రత్త అని చెప్పి గబగబా వెళ్ళిపోతుంటే శుక్లా అప్పుడు తేరుకుని పరిగెడతాడు వాసంతి దగ్గరికి. వాసంతిని గట్టిగా హాక్ చేసుకుని, వద్దు వాసంతి, ఎవరు ఏది చెప్పినా నమ్మను. నువ్వేంటో నాకు తెలుసు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళొద్దు. నన్ను నా కొడుకుని దూరం చేయొద్దు. వాసంతి ఏడ్చుకుంటూ తన భర్త ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని, మీరు చాలా మంచివారండి, మీరు ఇలా ఏడవద్దు. ద్రోణ ఉన్నాడు కదా మీకు, ఇంకొక నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి.
ముందు జీవితంలోకి వెళ్ళండి. నేను వెళ్ళిపోతున్నాను. నా గురించి వెతకద్దు. ఒకవేళ నా గురించి వెతికినా నా దగ్గరికి వస్తే నేను ప్రాణాలతో ఉండను. వాసంతి అని గట్టిగా అరుస్తాడు శుక్ల. అసలు ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏంటో నాకు చెప్పు విషయం అంటాడు. మీరు తెలుసుకుని మనసు పాడు చేసుకోకండి. నేను వెళ్ళిపోతున్నాను అని శుక్లాని వదిలేసి గబగబా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్న వాసంతిని చూస్తూ అలాగే అక్కడే నిలబడిపోతాడు. గట్టిగా ఉరుములతో కూడిన వర్షం పడుతుంది. ఎదుర గాలి ఆ వర్షంలోని శుక్లా నిలబడి భార్య వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. పని వాళ్ళ మెల్లగా శుక్లాన్ని తీసుకుని ఇంట్లోకి వస్తారు. అక్కడే కూర్చొని విరక్తిగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంటాడు. పని వాళ్ళందరికీ బాధగా ఉంది. ఏం జరిగింది? ఎవరికి తెలియకుండా ఉంది. ఇన్ని రోజులు సింహాచలం బాబు చూపించాడు. అది అబద్ధమని అందరికీ తెలుసు. కానీ నిజమని నిరూపించాడు. వాసంతి అమ్మ దేవత. అందరినీ ఆప్యాయంగా చూసేది. అంత పెద్ద మచ్చ వేశాడు. ఇంట్లో ఎలా ఉండగలుగుతుంది? ఇల్లు మొత్తం అతలకుతలమైపోయింది అని పని వాళ్ళందరూ తిట్టుకుంటూ ఉంటారు. కొడుకు పరిస్థితిని చూసి ఇద్దరిలో బాధ. ఇటు కూతురు అటు కొడుకు. కూతురు నిండు నెలలతో ఉంది. భరించాల్సి వస్తుంది. కూతురుని ఏమైనా చేస్తాడేమని భయపడుతున్నారు. కానీ కొడుకు పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. ద్రోణ లేచాక అమ్మ అంటే ఏం చెప్పాలి అని ఆ ఇద్దరు ప్రాణాలు విలవిల్లాడిపోతున్నాయి. మీనాక్షి బాధపడలేక బాగా ఏడుస్తుంటే ఆ టెన్షన్కి మీనాక్షికి నొప్పులు వస్తాయి. నొప్పులకి భరించలేక గట్టిగా అరుస్తుంది. వెంగమాంబ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అక్కకి నొప్పులు వస్తున్నాయి అనగానే ప్రతాప్ వర్మ వెంటనే కారు రెడీ చేస్తాడు. అందరూ కలిసి మీనాక్షిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఒక రోజంతా హాస్పిటల్లో ఉన్నాక మీనాక్షికి కొడుకు పుడతాడు. వారం రోజులు హాస్పిటల్లో ఉండి కొడుకుతో ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది. శుక్లా మాత్రం గదిలో నుంచి బయటికి రావడం లేదు. ద్రోణ తల్లి కోసం విలపిస్తూ ఎవరిని దగ్గరికి రాయకుండా బీభత్సంగా అరుస్తూ రూమ్లో ఉంటాడు. మీనాక్షి ఇంట్లోకి వచ్చి తన కొడుకుని వాళ్ళ అమ్మ చేతికిచ్చి మెల్లగా ద్రోణ గదిలోకి వెళ్తుంది. ద్రోణ మోకాళ్ళ మీద కూర్చుని మూల కూర్చుని ఉంటాడు. ద్రోణాన్ని చూడగానే గుండెల్లో బరువు. దగ్గరికెళ్ళి ద్రోణ అని పిలుస్తుంది. ఆ పిలుపుకి ద్రోణ తలెత్తి చూస్తాడు. మీనాక్షి వెళ్ళి ద్రోణాన్ని గుండెలకి హత్తుకుంటుంది. తన తల్లిలాగానే అనిపించి మీనాక్షిని అత్త అనుకుంటూ వాటేసుకుని ఏడుస్తాడు. ఏడవకు నాన్న, నేనే అమ్మని అనుకో. అత్త, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? నన్ను వదిలేసి వెళ్ళింది. ఎవరు అడిగినా చెప్పట్లేదు. ఆ లేత మనసుకి ఏమీ అర్థం కావట్లేదు. బాధగా ద్రోణ ముందు అత్త అని పిలిచావు కదా, నీకు అమ్మలాగా అన్నీ చేసి పెడతానురా. నా కొడుకు పుట్టాడు, నువ్వు చూద్దు కానిరా అని ద్రోణాన్ని చేయి పట్టి తన గదిలోకి తీసుకెళ్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.